హలో ఫ్రెండ్స్, నమస్తే, అస్సలాముఅలైకుం. మై నేమ్ ఈజ్ అస్లాం. ఈ వీడియోలో మీరు లక్షన్నరకే నిర్మాణంలో ఉన్న ఇల్లుని గురించి తెలుసుకోబోతున్నారు. చాలా తక్కువ ధరలో ప్రాపర్టీ అనగానే మన మైండ్లో ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి. చాలా తక్కువ ధరలో ప్రాపర్టీ అనగానే, ఇల్లు అనగానే మన మైండ్లో ఎన్నో రకాల డౌట్లు వచ్చేస్తాయి. ఫస్ట్ ఎక్కడ, ఏమిటి, ఎన్ని గజాలు, ఇలాంటి సందేహాలు. అంతేకాకుండా అది డీపట్టానా, డీపట్టా కాదా, ఏమైనా లొసుగులు ఉన్నాయా, ఇలాంటి చాలా సందేహాలు, డౌట్లు అన్నీ మనకు వస్తూ ఉంటాయి. అన్ని విషయాలు మీకు చెప్తాను. దయచేసి చివరి వరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. దీనికంటే ముందు మరో చిన్న రిక్వెస్ట్. మీరు ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము చేసే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. దానివల్ల మీకు ఎంతో లాభం, ప్రయోజనం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను ముందే చెప్పాను, ఈ వీడియోకు సంబంధించి అన్ని విషయాలు క్లియర్గా, పూర్తిగా చెప్తాను అని. అందుకే వీడియోను పూర్తిగా వినండి అని మరలా చెబుతున్నాను. నిన్న నా ఫ్రెండు ఒక ఆయన ఫోన్ చేసి తనకు డబ్బులు చాలా అవసరం ఉందని చెప్పాడు. ఎస్, నిన్న నా ఫ్రెండు ఒక ఆయన ఫోన్ చేసి తనకు డబ్బులు చాలా అవసరం ఉందని చెప్పాడు. అందుకోసం తన నిర్మాణంలో ఉన్న ఇల్లును 1,50,000కు అమ్మేస్తానని చెప్పాడు. నేను వద్దని చెప్పాను. లేదు, నాకు వేరే మార్గం లేదు కాబట్టి నువ్వే ఇంటిని అమ్మపెట్టమని అన్నాడు. నేను వద్దు అన్నాను. మహిళ బలవంత పెడుతున్నాడు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం లొకేషన్ ఉన్న ఏరియాకి వెళ్ళిపోదాం. ఇదేనండి 1,50,000కే నిర్మాణంలో ఉన్న ఇల్లు దొరుకుతున్న లొకేషన్. అవును, మీరు చూస్తున్నది, మీరు అనుకుంటున్నది ఒకటే. ఇదే ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న కాలనీయే ఇది. ఇలాంటి కాలనీలు అన్ని నగరాలు, అన్ని పట్టణాల్లోని మనకు దర్శనమిస్తాయి. అలాంటి కాలనీల్లోనే 1,50,000కు అటు ఇటు మధ్యన నగరాన్ని బట్టి, పట్టణాన్ని బట్టి నిర్మాణంలో ఉన్న ఇల్లులు అమ్ముడైపోతూ ఉంటాయి. ఈ సందర్భంగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా చర్చించుకోవాలి. పేదలకి, నిరుపేదలకి, ఇల్లు లేని వారికి ప్రభుత్వం ఇల్లులు కట్టేసి, కాలనీలు కట్టి ఇవ్వాలని భావిస్తుంది. కానీ ప్రభుత్వం అందరికీ ఇల్లులు అందించడం ఇది చాలా కష్టమైన పనే. అయినా చాలామందికి ఇల్లులు అందిస్తూనే ఉంటుంది. ఇలా ఇల్లులు అందుకున్న వారిలో చాలామందికి ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి. కానీ సమస్యలు తీరే మార్గాలు ఉండవు. వాళ్ళు ఆ ఆర్థిక సమస్యలు తీరడానికి, కాస్త ఉపశమనం పొందడానికి పదే పదే ప్రభుత్వం ఇచ్చిన ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటారు. అలాగే ఇల్లు లేని, ఇల్లు దక్కని మధ్యతరగతి వారు ఇల్లు కోసం చూస్తూ ఉంటారు. ఈ ఇద్దరికి సమస్యలు తీరే స్థలమే ఈ కాలనీలు. ఈ కాలనీలు పుట్టినప్పుడే ఈ తంతు కూడా పుట్టింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఆర్థిక సమస్యలు ఉన్నవాడు, ఇల్లు పొందినవాడు ఆ ఇంటి వైపు ఎలా చూస్తాడో, అలాగే ఇల్లు లేని మధ్యతరగతి వారు తనకు ఇల్లు లేనప్పుడు, ఇల్లు కావాలని ఉన్నప్పుడు, కోరిక ఉన్నప్పుడు, స్తోమత పెద్దగా లేనప్పుడు, దూరంతో సంబంధం లేకుండా ఇలాంటి కాలనీల వైపు చూస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక డాక్యుమెంటరీ లాగా ఈ వీడియోను రూపొందించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అని మరొక రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.